ఫస్ట్ ఆల్ అందరికి నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది మీరే కాదు, మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఉన్నాయి. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చి మెయిన్ మార్చ్ జాతర ప్రమోషన్కి వచ్చాము. షూటింగ్స్లో సాంగ్స్ చాలామంది నన్ను అడిగారు, డ్యాన్స్ షోస్లో నేను ఎందుకు వెళ్ళలేదు, కామెడీ షోకి వచ్చానండి. పొద్దున్న నుంచి చేసి నేను డ్యాన్స్ చూస్తున్నాను, డ్యాన్స్ అనుకుంటున్నాను. మళ్ళీ షోస్ వచ్చి కూడా డ్యాన్స్ ఎందుకు వచ్చారు, నవ్వుకున్నాం, స్ట్రెస్ పోగొట్టుకున్నాం అని చెప్పి ఈ షో ఒప్పుకోవడం జరిగింది. అంటే నేనే డ్యాన్స్ కంపెనీ దీనికి వచ్చానంటే ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. మేమైతే చాలా బాగా నవ్వాము. నిన్న కూడా ఒక ఎపిసోడ్ జరిగింది, సో పడి నవ్వాము. మీ అందరినీ కూడా ఈ మార్చ్ జాతర మీ టెన్షన్స్ని, మీ యొక్క స్ట్రెస్ని మొత్తం దూరం చేస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా ప్రయత్నం 100% చేస్తాం మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమినీ టీవీ అండ్ వాళ్ళ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నన్ను తీసుకున్నందుకు అండ్ మీ ముందుకు మమ్మల్ని పెట్టినందుకు చాలా థ్యాంక్స్. హోల్ జెమినీ టీవీ వాళ్ళకి అండ్ రామ్ ప్రొడ్యూసర్ రామ్ గారు. సో ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి అందరినీ నడిపేది, అందరూ బాగున్నారని చెప్పి తనలో వచ్చి రామ్ గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. డైరెక్టర్ సంతోష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. చాలా మంచి కంటెంట్ తీసుకుని వచ్చారు. అంటే చెప్తాం కదా, డబుల్ మీనింగ్తోనే వస్తుంది, అక్కడ ఉంటుంది. కానీ ఇది ప్యూర్ నీట్ మామూలు, ఎక్కడో వదిలి ఇంకా వేరే డబుల్ దాంట్లో డబుల్ మీనింగ్స్ కావచ్చు ఎక్స్ట్రా లేకుండా ఉండదు. ఎక్కడైనా మనం ఇళ్ళలో డబుల్ మీనింగ్స్ చేస్తాం కానీ, బట్ మరీ లో కాకుండా చాలా చక్కగా ఎక్కడ మాట చెప్పండి ఎక్కడ వదగాలి లేకుండా. సో అందరూ నవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అది సక్సెస్ అయింది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. రీసెంట్లీ రైడే సాంగ్ నచ్చిందా? సో థ్యాంక్ యూ. మీ లవ్ ఇలాంటి వాళ్ళు చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసిన దాన్ని నేను మీ దగ్గర ఉంచకుండా నా దాంట్లో పోస్ట్ స్టోరీ పెడుతున్నాను. ఎందుకంటే మీ టాలెంట్ అక్కడే ఉండిపోకూడదు. నా స్టోరీలో చాలా మంది చేస్తాను కాబట్టి వేరే సాంగ్స్ రీల్ చేసిన అందరూ కూడా పోస్ట్ చేస్తున్నాను, స్టోరీలో పెడుతున్నాను. సో మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేయండి. అండ్ మీ టాలెంట్ అక్కడే ఆగకూడదు. అండ్ అలానే ఎవరికైనా కూడా మీ అందరికీ యూ హ్యావ్ ఎనీ టాలెంట్, ఫామ్ని నడిపించే టాలెంట్ మీకు ఉంది అంటే ఖచ్చితంగా మార్చ్ జాతర తలుపులు తెలిసే ఉన్నాయి. అది కపుల్స్ కావచ్చు, సింగిల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మార్చ్ జాతర మీద వచ్చి మీ టాలెంట్ చూపించవచ్చు. అండ్ ఐ హోప్ ఈ మార్చ్ జాతరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ దిల్లుతంలోనే ఉండిపోకుండా 70 years స్క్రీన్ మీద రాణించాలని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని నాకు స్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.